ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నా చేతిలో పండు నీకోసమే. వెంటనే తాకి నీ కోరిక నాకు చెప్పు, క్షణాల్లో నెరవేరుతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇది యాదృచ్ఛిక వీడియో కాదు తల్లి. తల్లి, ఈ వీడియో నీకు ఇప్పుడే కనిపించిందంటే ఇది యూట్యూబ్ అల్గారిథం కాదు, ఇది సాయి ఆదేశం అంటున్నారు బాబాగారు. ఎందుకంటే నువ్వు చాలా కాలంగా ఒక కోరికతో గుండెల్లో దాచుకుని బతుకుతున్నావు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరికీ అర్థం కాని కష్టం, ఎంత ప్రార్థించినా సమాధానం రాని ప్రశ్న. అందుకే సాయి ఈరోజు నిన్ను పిలిచాడు తల్లి. నా చేతిలో పండు నీకోసమే. దీని అర్థం ఏమిటో తెలుసా తల్లి? తల్లి, సాయి చేతిలో ఉన్న పండు సాధారణమైనది కాదు. అది నీ ఓర్పుకు ఫలితం, నీ కన్నీళ్లకు ప్రతిఫలం, నీ నమ్మకానికి గుర్తు. సాయి అంటున్నాడు, ఎంతకాలంగా నువ్వు వేచి చూశావో అంతకాలంగా ఈ పండు పండింది. ఇది తినడానికి కాదు తల్లి, నీ జీవితం తీపిగా మారడానికి. నీ కోరిక ఎందుకు ఆలస్యమైందో తెలుసా తల్లి? తల్లి, నువ్వు అనుకుంటున్నావు కదా అందరికీ జరుగుతుంది, కానీ నాకు కాదు. నేను చేసిన పాపం ఏంటి? సాయి నన్ను మర్చిపోయాడా? కానీ సాయి గట్టిగా చెప్తున్నాడు, ఆలస్యం అనేది నిరాకరణ కాదు. నీ కోరిక బరువైనది కాబట్టే ఆలస్యం. చిన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి, పెద్ద వరాలు సిద్ధం అవటానికి సమయం పడుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ కన్నీళ్లు సాయి చూశాడు తల్లి. రాత్రి అందరూ నిద్రపోయాక నువ్వు ఒంటరిగా ఏడ్చావు కదా, దేవుడా అని పిలిచావు, కానీ సమాధానం రాలేదు అనుకున్నావు. కానీ సాయి అంటున్నాడు, నువ్వు ఏడ్చిన ప్రతిసారి నేను నీ దగ్గరే ఉన్నాను. నీ కన్నీటి ఒక్క బొట్టు కూడా భూమిలో పడలేదు తల్లి. అన్నీ సాయి చేతుల్లోనే ఉన్నాయి అంటున్నారు బాబాగారు. పండు ఎందుకు ఇచ్చాడు సాయి అనే కదా నీ ప్రశ్న. తల్లి, శాస్త్రాల్లో పండు అంటే ఫలితం. నువ్వు చేసిన త్యాగానికి, ఓర్పుకు, నమ్మకానికి ఇప్పుడు ఫలితం ఇవ్వటానికి సాయి ముందుకు వచ్చాడు. అందుకే అంటున్నాడు, తల్లి, నా చేతిలో పండు నీకోసమే. ఇప్పుడు భయపడకు, వెంటనే తాకు అంటున్నారు బాబాగారు. వెంటనే తాకు అంటే ఏమిటో తెలుసా తల్లి? ఇది శరీరంతో తాకడం కాదు తల్లి, మనసుతో తాకడం. ఈ వీడియో చూస్తూ నీ గుండెలో ఏ కోరిక మొదటిగా వచ్చింది అదే తల్లి నీ నిజమైన కోరిక. నువ్వు ఆలోచించవలసింది అవసరం లేదు. నీ మనసు ఇప్పటికే నాకు చెప్పేసింది. కోరిక చెప్పేటప్పుడు ఒక తప్పు చేయకు తల్లి. చాలామంది ఇలా అంటారు, సాయి ఇది అయితే బాగుంటుంది, కుదిరితే ఇవ్వు అర్హత ఉంటే. సాయి అంటున్నాడు, అడిగేటప్పుడు భయం పెట్టుకోకు. నువ్వు అడిగింది యాచన కాదు, నీ హక్కు. ఈరోజు ఇలా చెప్పు తల్లి, సాయి ఇది నా కోరిక కాదు, నువ్వు నా కోసం నిర్ణయించిన వరం. సాయి చెప్పిన పండు సాధన ఏంటో తెలుసా తల్లి నీకు?
ఈ రోజు లేదా రేపు ఈ పని తప్పకుండా చేయి తల్లి. పండు సాధన విధానం. ఒక పండు తీసుకో, ఏ పండైనా సరే. సాయి ఫోటో ముందు ఉంచు, కళ్ళు మూసుకో, కుడి చెయ్యి గుండె మీద పెట్టు, ఇలా చెప్పు: సాయి, ఈ పండు నా కోరికకు గుర్తు. నా భారం నీ చేతిలో పెట్టాను. ఇప్పటి నుంచి నువ్వే చూసుకో. ఆ పండును మరుసటి రోజు తిను, లేదా ఎవరికైనా ఇవ్వు. ఇది చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా తల్లి? తల్లి, అద్భుతాలు అంటే ఆకాశం నుంచి పిడుగు పడడం కాదు. అద్భుతం అంటే ఆగిపోయిన పని కదలడం, ఒక మనిషి మారిపోవడం, మనసులో శాంతి రావడం, భయానికి బదులు నమ్మకం రావడం. సాయి అంటున్నాడు, ఫలితం ఎలా వస్తుందో చూడకు, నేను పని మొదలు పెట్టేశాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఎన్ని రోజుల్లో కోరిక నెరవేరుతుందో అనే కదా తల్లి నీ ప్రశ్న. తల్లి, ఈ ప్రశ్న అడగవద్దు. గడియారం నీది కాదు, సమయం నాది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కోరిక ఈరోజు సాయి చేతిలోకి వెళ్ళింది. మధ్యలో పరీక్షలు రావచ్చు తల్లి, ఇది చాలా ముఖ్యం. కోరిక నెరవేరే ముందు కొంచెం గందరగోళం రావచ్చు, భయం పెరగవచ్చు, సందేహం రావచ్చు. అది పరీక్ష తల్లి. చివరి నిమిషంలోనే చాలామంది నన్ను వదిలేస్తారు, నువ్వు మాత్రం వదలవద్దు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇది సాయి నీ చెవిలో చెప్పిన మాటగా విను. తల్లి, నువ్వు అడిగిన కోరిక చిన్నది కాదు, అందుకే నీకు పండు ఇచ్చాను. ఇప్పుడు భయపడకు, నీ జీవితం తీపిగా మారుతుంది. నీ కళ్ళలో నీరు తిరిగితే అది సాయి స్పర్శ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి నీ కోరిక విన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా తల్లి? తల్లి, నువ్వు మనసులో నీ కోరికను సాయికి చెప్పిన క్షణమే ఏదో పెద్ద మార్పు జరగాలి అని అనుకుంటావు కదా, కానీ సాయి పనిచేసే విధానం అలా కాదు. నేను పని మొదలుపెట్టినప్పుడు మొదట నీ మనసు మారుతుంది. అందుకే తల్లి, నీ కోరిక నెరవేరే ముందు నీ లోపలే కొన్ని మార్పులు మొదలవుతాయి. కోరిక చెప్పిన తర్వాత ఎందుకు కలత వస్తుందో తెలుసా తల్లి? ఇది చాలా మందికి జరుగుతుంది తల్లి. కోరిక చెప్పిన వెంటనే మనసు అశాంతిగా మారుతుంది, అనవసర ఆలోచనలు వస్తాయి, భయం పెరుగుతుంది. ఇది నిజంగా జరుగుతుందా అనే సందేహం వస్తుంది. నువ్వు భయపడుతున్నావంటే నీ కోరిక పనిచేయడం మొదలైంది అని అర్థం. ఎందుకంటే తల్లి, నీ పాత జీవితం నీ కొత్త జీవితానికి అడ్డుపడుతుంది. పండు తాకిన తర్వాత వచ్చే మొదటి సంకేతం తల్లి, సాయి ఇచ్చే మొదటి సంకేతం ఇది. నీ నిద్ర మారుతుంది, ఎక్కువగా నిద్ర రావచ్చు లేదా నిద్ర పట్టకపోవచ్చు. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు, ఎవరో ఒక వ్యక్తి గుర్తొస్తాడు. నీ లోపల భారాన్ని నేను కదిలిస్తున్నాను, ఇది మంచి లక్షణం తల్లి, భయపడకు అంటున్నారు బాబాగారు. పాత వ్యక్తులు ఎందుకు గుర్తొస్తారు తెలుసా తల్లి? తల్లి, నీ కోరికకి సంబంధించిన వ్యక్తులు, సంబంధాలు, సంఘటనలు ఇప్పుడు మళ్ళీ పైకి వస్తాయి. పాతది పూర్తిగా ముగిస్తేనే కొత్తది మొదలవుతుంది. అందుకే కొంతమంది మళ్ళీ ఫోన్ చేయవచ్చు, కొంతమంది కలలోకి రావచ్చు, కొంతమంది పేరు వినిపించవచ్చు. ఇదే సంకేతమే తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కోరిక నెరవేరే ముందు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? తల్లి, నువ్వు కారణం లేకుండా ఏడుస్తున్నావా? అది బలహీనత కాదు. చివరి కన్నీటితోనే కొత్త జీవితం మొదలవుతుంది. నీ కన్నీళ్లు నీ కోరికకి మార్గం శుభ్రం చేస్తున్నాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రెండో సంకేతం అనుకోని అడ్డంకులు. ఇది చాలా ముఖ్యమైనది తల్లి. నీ కోరికకు సంబంధం లేకపోయినా అనుకోని సమస్య రావచ్చు. చిన్న గొడవ, డబ్బు అడ్డంకి, ఆరోగ్య సమస్య, మనసులో గందరగోళం. చివరి పరీక్ష దాటితేనే పండు తినే అర్హత వస్తుంది. ఈ సమయంలో నువ్వు అసహనం చూపించకూడదు. ఈ సమయంలో చేయకూడని పనులు. తల్లి, ఈ దశలో నువ్వు ఈ తప్పులు చేస్తే కోరిక ఆలస్యం అవుతుంది. ఎవరికైనా నీ కోరిక చెప్పడం, నెగిటివ్ మాటలు మాట్లాడడం, ఇది జరగదు అని అనుకోవడం, దేవుడిపై కోపం తెచ్చుకోవడం, విత్తనం నాటిన తరువాత తవ్వి చూడకూడదు తల్లి అంటున్నారు బాబాగారు. సాయి ఇచ్చిన రెండో పండు సాధన, ఇది చాలా పవర్ఫుల్ తల్లి. రాత్రి సాధన. రాత్రి పడుకుండే ముందు కళ్ళు మూసుకొని కుడి చెయ్యి గుండె మీద పెట్టి ఇలా చెప్పు, సాయి, నా కోరిక నీ దగ్గర సురక్షితం. నా భయాన్ని నువ్వే తీసుకో. నేను నిద్రపోతున్నాను, నువ్వు పని చెయ్యి అని చెప్పు. అంతే తల్లి, మిగతాది నేను చూసుకుంటా అంటున్నారు బాబాగారు. ఇది చేసిన తర్వాత జరిగే అద్భుతాలు, చాలామంది అనుభవాలు ఇవి. ఉదయం లేచినప్పుడు మనసు తేలిక, అనుకోని మెసేజ్ లేదా ఫోన్ కాల్, కొత్త ఆలోచన, సమస్యకు పరిష్కారం గుర్తుకు రావడం, ఒక ఆశాకిరణం.
నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నేను పనిచేస్తాను తల్లి అంటున్నారు బాబాగారు. కోరిక నెరవేరే సమయం దగ్గర పడితే ఎలా ఉంటుందో తెలుసా తల్లి? తల్లి, ఈ లక్షణాలు కనిపిస్తాయి. సాయి పేరు తరచూ వినిపించడం, సాయి ఫోటో వీడియోలు ఎక్కువగా కనిపించడం, పండ్లు పుష్పాలు ఎక్కువగా కనిపించడం, గురువారం రోజు ప్రత్యేకంగా అనిపించడం, ఇవన్నీ నీ కోరిక దారిలో ఉందన్న సంకేతాలు తల్లి. ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా తల్లి? ఈ మాట గుర్తుపెట్టుకో తల్లి. నీ కోరిక సిద్ధం అయింది, నువ్వు సిద్ధం అవ్వాల్సి ఉంది. నీ లోపల భయం, నీ లోపల సందేహం ఇంకా పూర్తిగా కరిగిపోలేదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇది చాలా ముఖ్యం తల్లి. కోరిక నెరవేరే ముందు ఎవరైనా ఒకరు నీ మనసును కదిలిస్తారు. నమ్మకం తగ్గించే మాట, నెగిటివ్ సలహా, భయం కలిగించే విషయం, ఆ ఒక్క మాటను పట్టించుకోకపోతే నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, నువ్వు తాకిన పండు వెనక్కి వెళ్ళదు. నీ కోరిక ఇప్పుడు నా బాధ్యత. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ మనసు బరువు తగ్గితే అది సాయి హామీ అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, తల్లి నువ్వు ఇంకా నమ్మకం లేకపోతున్నావు కదా, నీ మనసులో ఇంకా ఒక చిన్న సందేహం ఉంది. ఎన్ని కష్టాలు చూశాను, ఇప్పుడు నిజంగానే మారుతుందా నా జీవితం అని అడుగుతున్నావు. అందుకే నా తల్లి, ఈసారి నేను పండును చేతిలో పట్టుకొని నీ ముందుకొచ్చాను. ఖాళీ చేతులతో కాదు, ఖాళీ మాటలతో కాదు, ఫలంతో వచ్చాను. ఫలితం ఇవ్వడానికి వచ్చాను. ఈ పండు ఎందుకు తల్లి అనే కదా నీ ప్రశ్న. ప్రతి భక్తుడికి సాయి ఒకే విధంగా కనిపించడు. కొంతమందికి ఆయన విభూతిగా కనిపిస్తాడు, కొంతమందికి నీడలా ఉంటాడు. కానీ నీకైతే ఈసారి ఈ ఫలంగా వచ్చాను. ఎందుకంటే తల్లి, నువ్వు ఎన్నోసార్లు ప్రయత్నించావు, ఎన్నోసార్లు నష్టపోయావు. ఇక మాటలు కాదు, ఫలితం కావాలి నీకు. అందుకే ఈ పండు అంటున్నారు బాబాగారు. తల్లి, నీ జీవితంలో అసలు సమస్య ఏంటో నాకు తెలుసు. నీ కష్టం డబ్బు కాదు, నీ కష్టం శత్రువులు కాదు, నీ కష్టం విధి కాదు, నీ మనసులో నిలిచిపోయిన భయం, ఇంకా నిన్ను నువ్వే నమ్మలేకపోవడమే. ప్రతిసారి చివరి దశకి వచ్చి ఆగిపోతున్నావు. ప్రతిసారి విజయం దగ్గరగా వచ్చి జారిపోతుంది. ఎందుకంటే తల్లి, నువ్వు చివరి అడుగు వేయలేకపోతున్నావు. అందుకనే ఈసారి నేను అడుగుతున్నాను తల్లి, నా చేతిలో ఉన్న పండును తాకు. ఏ మాట అనకు, ఏ శబ్దం చేయకు. మనసులో ఒక్క కోరిక మాత్రమే చెప్పు. ఆ కోరిక డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు. ఈ పండు తాకే ముందు తల్లి ఒక్కటి గుర్తుంచుకో, ఈ పండు మంత్రం కాదు, ఈ పండు మాయా కాదు. ఇది నువ్వు సిద్ధంగా ఉన్నావనే సంకేతం. ఇది నీలో ఉన్న సందేహానికి ముగింపు. నువ్వు తాకిన క్షణం నుంచి నీ జీవితంలో 3 మార్పులు మొదలవుతాయి. మొదటి మార్పు, నీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఏ పని చేసినా ఎవరు అడ్డుపడేవారు, లేదా చివరి నిమిషంలో సమస్య వచ్చేది. కానీ ఈసారి అడ్డుపడే మనుషులు నెమ్మదిగా దూరం అవుతారు. నీకు నష్టం చేసేవాళ్ళు మౌనంగా మారిపోతారు. నీకు అర్థం కాకుండా నీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి తొలగిపోతుంది తల్లి అంటున్నారు బాబాగారు. రెండవ మార్పు, ఒక అవకాశం నీకే వెతుక్కుంటూ వస్తుంది. ఇది తల్లి, నువ్వు వెతకవలసిన అవకాశం కాదు. నీకు తెలియకుండానే నీ పేరు ఎవరో ఒకరి నోట పడుతుంది. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి. కానీ అవి యాదృచ్ఛికం కావు, అవి నేను పంపిన సంకేతాలు అంటున్నారు బాబాగారు. మూడవ మార్పు, నీ మనసు బలపడుతుంది. ఇది చాలా ముఖ్యం తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల మాటలకి కూలిపోయావు. చిన్న అవమానం కూడా నిన్ను కుదిపేసింది. కానీ ఈసారి నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు నిర్ణయం తీసుకుంటావు. నువ్వు వెనక్కి తిరగవు. ఇది అద్భుతం కాదు, ఇది నీ లోపల మేల్కొన్న శక్తి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి పండు తాకిన తర్వాత చేయవలసిన ఒక చిన్న పని. ఏ పెద్ద పూజ అవసరం లేదు, ఏ ఖర్చు లేదు. గురువారం ఉదయం శుభ్రమైన మనసుతో ఒక్కసారి సాయిని గుర్తు చేసుకో. నీకు ఇష్టమైన ఒక పండును ఎవరైనా అవసరం ఉన్న వారికి ఇవ్వు. అంతే, అది నీ కోరికకు ముద్ర వేసినట్లే అంటున్నారు బాబాగారు. ఒక నిజం చెప్పనా తల్లి, సాయి ఆలస్యం చేయడు, కానీ మనుషులు సిద్ధంగా లేనప్పుడు ఫలితాన్ని ఆపుతాడు. ఈ వీడియో చివరి వరకు వచ్చిన నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు. అందుకనే నీ ముందుకు ఈ సందేశం వచ్చింది. నీ గుండె కొంచెం భారంగా అనిపిస్తుంది, కన్నీళ్లు కూడా రావచ్చు. అది భయం కాదు తల్లి, అది మార్పు మొదలు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఇన్ని రోజులు నువ్వు అడిగావు, ఈసారి నేను అడుగుతున్నాను. నా చేతిలో ఉన్న పండును మనసులో తాకి నీ కోరిక చెప్పు. ఈసారి నువ్వు
అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా కూడా నేను ఇస్తాను అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. మీలో ఎంతమంది బాబాగారు చెప్పినట్లు చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బాబాగారి చేతిలో ఉన్న పండును మీ మనసుతో ఎంతమంది తాకారో కూడా కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి. అంతేకాకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.